ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు MDH గరం మసాలా. ఆరోగ్యం ఇంకా న్యూట్రిషన్ దొరికే బాడీ స్ట్రాంగ్ గా అవుతుంది. కొంచెం తింటే కడుపు నిండా డైజెషన్ బాగా అవుతుంది. MDH సోయా టీ అసలైన ప్రోటీన్. ప్రపంచ దేశాలతో సంబంధాలు భారతదేశ గౌరవాన్ని రెట్టింపు చేశాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ పర్యటనలతో అరుదైన గౌరవం దక్కింది. ఏ దేశం వెళ్లినా భారత సాంప్రదాయాలతో స్వాగతించి ఆత్మీయతను చాటుకుంటున్నారు. దేశాధినేతలు, ప్రభుత్వ అధికారులు భారతదేశానికిచ్చే గౌరవం చూసి అక్కడి ప్రవాస భారతీయులు ఆనందం వ్యక్తం చేశారు. దేశాల మధ్య సత్సంబంధాలు బలపడి కష్ట సమయాల్లో సహాయ సహకారాలను అందించుకోవడానికి పరస్పర ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆయా దేశాధినేతలతో ప్రత్యేకంగా సమావేశమై ద్వైపాక్షిక సంబంధాల పురోగతిని సమీక్షించడంతో పాటు వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ అంశాలపై ఒప్పందాలు చేసుకున్నారు. ప్రపంచ దేశాల్లో భారత్ ప్రత్యేక గౌరవాన్ని సొంతం చేసుకుంది. ఆధునిక పోకడలతో సాగుతున్న రోజుల్లో విదేశీ గడ్డపై భారత సాంస్కృతిక వైభవం ఆవిష్కృతమైంది. విదేశీ అతిథిని గౌరవించే తీరులో భారత్ వైవిధ్యాన్ని ప్రదర్శిస్తే, విదేశాల్లోనూ భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలను గౌరవించి పెద్ద పీట వేస్తున్నారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ పర్యటనలో ఆయా దేశాల్లో లభించిన గౌరవ మర్యాదలు ప్రత్యేకతను సంతరించుకున్నాయి. ఇండోనేషియా పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీకి అరుదైన గౌరవం దక్కింది. మోదీకి స్వాగతం పలకడంలో ప్రత్యేకత చోటు చేసుకుంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఎయిర్ ఇండియా విమానం గగనతలంలో ఇండోనేషియా సరిహద్దుల్లోకి రాగానే అమెరికా తయారీ F-16, రష్యా తయారీ సుఖోయ్ 30 విమానాలు ఎస్కార్టుగా ఏకకాలంలో ప్రయాణించి వినూత్న రీతిలో స్వాగతించాయి. విమానాశ్రయం చేరుకోగానే ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో స్వయంగా వచ్చి ఆహ్వానం పలికారు. ప్రధాని నరేంద్ర మోదీని స్వాగతించే సమయంలో ఇండోనేషియా గడ్డపై భారతీయ సంగీత, సాంస్కృతిక వైభవం ఆవిష్కృతమైంది. అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో ప్రత్యేక సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ మధ్య కీలక ప్రస్తావనకు వచ్చాయి. ద్వైపాక్షిక సంబంధాల పురోగతిని సమీక్షించడంతో పాటుగా వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, ఇండో పెసిఫిక్ ప్రాంతీయ సహకారం వంటి అంశాలపై చర్చించారు. ఇరు దేశాల మధ్య రక్షణ, డిజిటల్, వాణిజ్యం, సాంస్కృతిక రంగాలలో మొత్తం 20 చారిత్రాత్మక ఒప్పందాలు కుదిరాయి. ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో భారతదేశ గొప్పతనాన్ని ఆవిష్కరించారు. భారతీయ సంగీతం వింటే చాలు మానసిక ఒత్తిడి దూరమై ప్రశాంతతను సమకూరుస్తుందన్నారు. పొరుగు దేశాలకు సంపూర్ణ సహాయ సహకారాలు అందించడంలో భారతదేశానికి సాటి రావన్నారు. భారతదేశం అనుసరిస్తున్న విధి విధానాలను ఇండోనేషియా కాపీ కొడుతోందని ప్రబోవో సుబియాంతో ప్రస్తావించారు. రెండు దేశాల్లో జనాభా ఎక్కువ ఉండడం, ప్రకృతి విపత్తులు వంటి సమస్యల నేపథ్యంలో వాటిని అధిగమించడానికి భారత్ అనుసరించే పద్ధతులను తాము కూడా పాటిస్తామన్నారు. మోదీ చేపట్టే కార్యక్రమాలలో దేనిపైనైనా కాపీరైట్ లేకపోవడం సంతోషంగా ఉందంటూ చిరునవ్వులు చిందించారు. ఇండోనేషియా పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగించిన తొలి భారత ప్రధానిగా మోదీ చరిత్ర సృష్టించారు. జాకర్తాలో పార్లమెంటు భవన్లో ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. ఇండోనేషియాకు భారత్ అన్ని రకాలుగా సహాయ సహకారాలను అందిస్తుందని ప్రధాని మోదీ భరోసా ఇచ్చారు. ఇండోనేషియా ఎన్నికల వ్యవస్థ, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ల అభివృద్ధికి భారత్ సాయం చేస్తుందన్నారు. ఇరు దేశాల మధ్య బలమైన సహకారం ఇండో పెసిఫిక్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం, శ్రేయస్సుకు దోహదపడుతుందన్నారు. భారత్లో ఉగ్రవాదుల దాష్టికంతో ఇబ్బందికర పరిస్థితులు ఇండోనేషియాకు అండగా నిలిచిన విషయాన్ని గుర్తు చేశారు. ఇండోనేషియా నుంచి ఆస్ట్రేలియా చేరుకునేదాకా గగనతలంలో రక్షణగా ఇండోనేషియా సైనిక విమానాలు ఎస్కార్ట్గా నిలిచాయి. ఆస్ట్రేలియాలో మెల్బోర్న్ విమానాశ్రయంలో అధికారిక లాంఛనాలతో ఘన స్వాగతం లభించింది. ఆస్ట్రేలియాలోని భారత సంతతి ప్రజలు, ప్రవాస భారతీయులు ప్రధాని మోదీకి అపూర్వ స్వాగతం పలికారు. సాంస్కృతిక ప్రదర్శనలతో పాటుగా వందే మాతరం, భారత్ మాతాకి జై,
మోదీ మోదీ నినాదాలతో విమానాశ్రయ పరిసరాలను హోరెత్తించారు. ఆస్ట్రేలియన్ ఇండియన్ ఆర్కెస్ట్రా అందించిన వందే మాతరం ఆలాపన ప్రధాని నరేంద్ర మోదీ స్వాగత వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రధాని నరేంద్ర మోదీ ఆస్ట్రేలియా పర్యటన నేపథ్యంలో ఇరు దేశాల బంధం మరింత బలోపేతమైంది. ఆస్ట్రేలియా ప్రధాని యాంథోనీ ఆల్బనీస్తో ద్వైపాక్షిక చర్చలు ఇరు దేశాల సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తాయని ప్రధాని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇరు దేశాల ప్రజల మధ్య సంబంధాలతో పాటుగా అభివృద్ధి చెందుతున్న కీలక సాంకేతికతలు, క్రీడలు, స్పోర్ట్స్ సైన్స్ రంగాలలో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం అవుతాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. 18 అంశాలలో ఇరు దేశాల మధ్య సహకారం గురించి ఆస్ట్రేలియా, భారత్ ప్రధానులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఇరు దేశాల మధ్య దౌత్య బంధంపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆస్ట్రేలియా ఇండియా బిజినెస్ కౌన్సిల్ విక్టోరియా ట్రెజరర్ ప్రకాష్ గుప్తా తెలిపిన వివరాల ప్రకారం ఒకప్పుడు కేవలం $14 బిలియన్ ఉన్న ఇరు దేశాల ద్వైపాక్షిక వ్యాపారం ప్రస్తుతం $55 బిలియన్ చేరుకుంది. రాబోయే 2030 నాటికి ఈ వాణిజ్యాన్ని $100 బిలియన్ చేర్చడమే లక్ష్యంగా ఇరు దేశాలు అడుగులు వేస్తున్నాయి. మారుతున్న ప్రపంచ స్థితిగతుల నేపథ్యంలో భారత్కు అవసరమైన యురేనియంను ఆస్ట్రేలియా సరఫరా చేయగలదని, అలాగే ఆస్ట్రేలియాకు ఎంతో అవసరమైన ప్రొఫెషనల్ ఐటీ నిపుణులను భారత్ అందించగలదని, దీనివల్ల ఇరు దేశాల వ్యాపారాలు మరింత విస్తరిస్తాయని ప్రవాస భారతీయులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మెల్బోర్న్ క్రికెట్ స్టేడియంలో ఏర్పాటు చేసిన ప్రవాస భారతీయుల సమావేశంలో ప్రధాని మోదీ ప్రసంగం భారతీయులను విశేషంగా ఆకట్టుకుంది. ఆస్ట్రేలియాతో భారత్ బంధం పాలల్లో చక్కెర కలిసి అందించే మాధుర్యంగా ఉందన్నారు. ప్రవాస భారతీయులను ప్రధాని మోదీ అభినందనలతో ముంచెత్తారు. భారతీయుల ఇళ్లలో పాలు ఆస్ట్రేలియాకు చెందినవేమో గాని టీ మాత్రం భారత్దేనని మోదీ చమత్కరించారు. ఒకటికి ఒకటి కలిపితే రెండవుతాయంటూ భారత్తో తమ దేశానికి ఉన్న బంధాన్ని ఆస్ట్రేలియా ప్రధాని నిర్వచించారు. ప్రధాని మోదీ మాత్రం ఒకటికి ఒకటి కలిపితే 11 అంటూ హిందీ జాతీయంతో చమత్కరించారు. మానవత్వ విలువల ఆధారంగా భారత్ పొరుగు దేశాలకు సాయం అందిస్తుందని ప్రధాని మోదీ చెప్పారు. అందుకే భారత్పై ప్రపంచ దేశాలకు నమ్మకం ఎక్కువని అన్నారు. ఉగ్రవాదాన్ని భూస్థాపితం చేసేందుకు తలపెట్టిన ఆపరేషన్ సింధూర్తో భారత సైనిక సామర్థ్యాలు ప్రత్యేకతను సంతరించుకున్నాయని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. భారత రక్షణ రంగ సామర్థ్యాన్ని, విశ్వసనీయతను ప్రపంచం ప్రత్యక్షంగా చూసిందన్నారు. టెక్నాలజీ రంగంలో భారత్ పురోగతి సాధించి టెలికాం రంగంలో గ్లోబల్ లీడరుగా ఎదిగిందని గుర్తు చేశారు. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద 5G నెట్వర్క్ ఉన్న దేశంగా ఉన్న భారత్ స్వదేశీ 6G టెక్నాలజీ కోసం ప్రయత్నాలు చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. సొంత స్పేస్ స్టేషన్ ఏర్పాటుకు సిద్ధమవుతోందన్నారు. భారత్ ఆస్ట్రేలియా మధ్య క్రికెట్ దౌత్య భాషగా నిలుస్తోందన్నారు. ప్రపంచంలో భారత్ వేగవంతమైన ఆర్థిక వ్యవస్థగా రూపుదిద్దుకుంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోసం ప్రత్యేకంగా ఆస్ట్రేలియా సంగీత స్వరాలతో ప్రత్యేక కచేరీ ఏర్పాటు చేస్తారు. సంగీత కళాకారులు వాయిద్యాలతో సంగీత స్వరాలను పలికించి ప్రధాని నరేంద్ర మోదీని సమ్మోహింపచేశారు. ఆస్ట్రేలియా పర్యటన తర్వాత నరేంద్ర మోదీ న్యూజిలాండ్లో పర్యటించడం ప్రత్యేకతను సంతరించుకుంది. 4 దశాబ్దాల తర్వాత తొలిసారిగా భారత ప్రధాని న్యూజిలాండ్ను సందర్శించారు. ఆక్లాండ్ విమానాశ్రయంలో భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఘన స్వాగతం లభించింది. న్యూజిలాండ్ గడ్డపై నరేంద్ర మోదీ కాలు మోపక ముందే న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టఫర్ లుక్సాన్ కీలక ప్రకటన చేశారు. భారత్కు న్యూజిలాండ్ ఎగుమతి చేస్తున్న వస్తువుల్లో 57% ఉత్పత్తులపై ఇకపై ఎలాంటి పన్నులు విధించబోమని స్పష్టం చేశారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరిన తొలి రోజు నుంచే ఇది అమల్లోకి వస్తుందన్నారు. ఈ చారిత్రక ఒప్పందం ద్వారా భారత మార్కెట్లో న్యూజిలాండ్ ఉత్పత్తులకు విస్తృత ప్రవేశం లభిస్తుందని, ఇది న్యూజిలాండ్ వ్యాపారాలకు ఊతమిస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లుక్సాన్తో భారత ప్రధాని నరేంద్ర మోదీ కీలక అంశాలపై చర్చించారు. వాణిజ్యం, రక్షణ, పరస్పర సహకారం తదితర అంశాలపై ఒప్పందం చేసుకున్నారు. న్యూజిలాండ్ వ్యాపారవేత్తలు, క్రీడాకారులతోనూ నరేంద్ర మోదీ ప్రత్యేక సమావేశమయ్యారు.
న్యూజిలాండ్లోని ప్రవాస భారతీయులతోనూ ఆత్మీయ సమావేశంలో చిన్నారులతో ముచ్చటించారు. భారతీయులు ఎక్కడున్నా సంస్కృతిని, సాంప్రదాయాలను పాటిస్తుండడం గర్వకారణమన్నారు. ప్రపంచ దేశాల పర్యటనలో భారత ప్రధాని నరేంద్ర మోదీ ద్వైపాక్షిక సంబంధాలు, వాణిజ్యపరమైన ఒప్పందాలు చేసుకున్నారు. ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ పర్యటనలు విజయవంతమయ్యాయి. దేశాల మధ్య పరస్పర సహకారాలతో వ్యాపార అభివృద్ధితో ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు MDH గరం మసాలా, MDH దమాలు, దాల్ తడక మరియు మష్రూమ్ మసాలా. MDH తో భోజనం ఎల్లప్పుడూ రుచికరం. MDH సదా మీకు కొత్త రుచినివ్వడానికి తయారుగా ఉంటుంది.